మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి, ఆ మంచి సాంప్రదాయానికి స్వస్తి పలికారు. అది సరైనది కాదని విమర్శించగలం తప్ప అదేమి చట్టబద్ధంగా కోర్టులో సవాల్ చేసేది కాదు. లేకపోతే సార్ హౌస్ లో చర్చ జరిగింది కదా అని చెప్పిన, సార్ హౌస్ లో చర్చ జరుగుతుంది కదా బడ్జెట్ మీద అని చెప్పిన, అఖిలపక్షం పిలవలే అంటే మిత్రుడు అవసరం లేదా మా ఇష్టం అని చెప్పిన నేను. గతంలో కూడా హౌస్ లో చర్చ జరిగేది. అప్పుడేమి హౌస్ లో మూసేసుకొని పోలేదు. అంతే సార్, ఎవరైనా ఏ బడ్జెట్ అయినా అంతే. మీరు అట్లా ఆ విధంగా మీరు సమర్థించుకోవద్దు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. గతంలో కూడా హౌస్ లో చర్చ జరిపారు, హౌస్ బయట చర్చ జరిపారు. ఎందుకంటే పార్టీలకు సంబంధించి హౌస్ లో ప్రాతినిధ్యం ఉండేటువంటి పార్టీలు ఉంటాయి, లేనటువంటి పార్టీలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, మేధావులు ఉంటారు. రకరకాల అభిప్రాయాలన్నీ కూడా తీసుకోవాలి. ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ని కిల్ చేశారు, హత్య చేశారు అనేటువంటిదే విమర్శ తప్ప రాజ్యాంగబద్ధం అనేటువంటి కాదు. ఇక మీరు అడిగినటువంటి వాటిలో ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం కోసం ఏర్పడినటువంటిది కాదు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి ముప్పు తెస్తున్నటువంటి బీజేపీ అండ్ కో ఆ పార్టీలని గద్దె దించడానికి ఏర్పడినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఏర్పడింది. మమతా బెనర్జీ గారు ఆపో లేకపోతే ఇంకోళ్ళో ఫలానా ఆయన ప్రధాన అభ్యర్థిగా ఉంటే మంచిదనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అంతవరకే. అంతే తప్ప ఒక కూటమిగా చూసినప్పుడు అందులో ఉన్నటువంటి వామపక్షాలు కూడా ఏం చెప్తున్నాయి, ఎన్నికల తరువాతే అటువంటి ప్రతిపాదన వాటి గురించి చర్చించాలి తప్ప ఒకటి. రెండోది, మన రాజ్యాంగం ప్రకారం మన అమెరికాన ప్రధానమంత్రి క్యాండిడేట్ ని అదైతే అఫీషియల్ కాదు కదా, అక్కడ అమెరికాలో అఫీషియల్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ప్రైమరీస్ అదంతా ఉంటది. ఇక్కడ అటువంటిది కాదు. కానీ బీజేపీ వాళ్ళు మేము ప్రధాన అభ్యర్థి మీ ప్రధాన అభ్యర్థి ఉండి 10 ఏళ్ళ నుంచి ఏం చేశారనే ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు కదా. రెండోది, తెలంగాణ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఎవరు మీ బీసీ ముఖ్యమంత్రి అంటే మేము తర్వాత చెప్తా ఉన్నారు. ఎందుకని ఆ బలహీనత ఎందుకని వచ్చింది? రెండోది, ఆ బీసీ ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు. అది అందరికీ తెలిసిందే. పేర్లు కావాలంటే చెప్పమంటే చెప్తాను నేను, ఎందుకంటే మర్యాదగా ఉండదు కదా. అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించినటువంటి సాంప్రదాయం బీజేపీకి లేదు. మొన్న గెలిచినటువంటి 3 రాష్ట్రాల్లో కానీ. కోటేశ్వరరావు గారు, ఈ రోజు నేను అడిగిన ప్రశ్న యొక్క బేసిస్ ఏంటంటే, నేను ఎందుకు అడిగానంటే, ఈ రోజు ఇండి కూటమి వినండి చెప్తా ఇండి కూటమి అనేది ఏర్పడినప్పుడు వారి నాయకత్వం, ఇప్పుడు ఒక కూటమి ఏర్పడినప్పుడు నాయకత్వం అవసరం. ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకోండి, అమర్ గారు నియంతృత్వం వైపు మాట్లాడలేరు. కూటమి గురించి మాట్లాడేటప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యం ఇండి కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందా, వామపక్షాలు వహిస్తాయా, టీఎంసీ వహిస్తుందా చెప్పండి? అన్ని కలిసి వహిస్తాయి. సమిష్టి నాయకత్వం అది. సమిష్టి నాయకత్వం అంటే 500 మంది నాయకత్వం వహిస్తారా? తప్పే ఉంది. అంటే దానిలో ఉన్న సభ్యులందరూ నాయకత్వం వహిస్తారా? అంతే, పార్టీలందరూ నాయకులేనా? అంటే ఇప్పుడు అమర్ గారు ప్రధానమంత్రి రేపు తర్వాత తెలుసుకుంటారు. నన్ను కంప్లీట్ సార్, వారన్న మాట ఇండియా అలయన్స్ లో వారు చెప్పిన మాటలే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమని అంటే అడగనియండి సార్, నన్ను కంప్లీట్ చేస్తే నేను ఏమడుగుతానో మీకు తెలుస్తుంది కదా. నేనేమంటున్నానంటే, ఏ ప్రాంతంలో ఏ పార్టీ ఆ ప్రాంతంలో ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేస్తుంది అనే దాని మీద చర్చ జరిగిందా జరగలేదా? మొన్న 19వ తారీఖు జరిగినప్పుడు దాన్ని ఫైనల్ గా ఒక షేప్ కు తీసుకొచ్చి వాళ్ళు కంటెస్ట్ చేయాలి కదా ఇండియా అలయన్స్ లో. ఎవరు ఎక్కడ కంటెస్ట్ చేస్తారు కదా? ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు ఏమీ లేవు, వస్తాయి. ఇప్పుడు మీరు కర్ణాటకలో ఎన్నికలు జరిగిన తర్వాత మీ నాయకుడిని ఎన్నుకోవడానికి 6 నెలలు పట్టింది. తెలంగాణలో మీ నాయకుడిని ఇంతవరకు ఎన్నుకోలేదు. మీరు ఎన్నుకోలేదు. మరి ఇవన్నీ ఆ విధంగా సార్, అది లెజిస్లేటివ్ పార్టీ. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సార్, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని రేపు రాబోయే రోజులలో ఒకవేళ చెప్పింది ఒకటే కరెక్ట్ అని కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే మీరు గమనించట్లేదు, మిగతా వాళ్ళ మీద 29 పార్టీలకు సంబంధించి సమిష్టి కృషితో వెళ్తామంటున్నారు.
అది ఎప్పుడు డిక్లేర్ మేము చేశారంటే చెప్తున్నాం మీరే కదండి. మీరే సీక్రెట్ మెయింటైన్ చేసి కానీ వాళ్ళు మెయింటైన్ చేయకూడదా? ఒక్కొక్కటి అట్లా చెప్పనా? ఎందుకు అనుకున్నామండి? ఒకటి వాళ్ళు చెప్పనా? అడిగారు. అంటే సార్, మరి ఆ కూటమికి అంటే ఎందుకు మమతా భయం బెనర్జీ- బీజేపీకి అనేది సార్, ప్రధానంగా అందరు ప్రశ్నిస్తున్నటువంటి సార్, ప్రశ్న. నేను ప్రశ్నించేది దేనికంటే మమతా బెనర్జీ సార్, నేను ఇండియా అలయన్స్ లో ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థిని మీరు వేయాలి రాజ్యాంగంలో రాసి ఉందని నేను అనలేదు. మరి మీరు అలాగే మాట్లాడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు మమతా బెనర్జీ గారు ఇండియా అలయన్స్ లో ఒక ముఖ్యమైన సభ్యులా కాదా? అందరు ముఖ్యమైన సార్, సభ్యులు అయితే అంటారు వాళ్ళు ఒక అక్కడ clarity ఇవ్వాలి. అక్కడ ఒక అందరు clarity ముఖ్యమైన ఇవ్వాలి. సభ్యులే. clarity